ఈ ఫోటోలను షేర్ చేసిన కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిని పర్యాటక మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ విచారణను ఎదుర్కొంటున్నారు. ఇందులో భాగంగా ఆమెకు గచ్చిబౌలి పోలీసులు సెక్షన్ 179 కింద నోటీసులు జారీ చేయడంతో ఆమె విచారణకు హాజరయ్యారు. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా తన వాంగ్మూలాన్ని ఇచ్చానని చెప్పారు. గచ్చిబౌలి అంశంపై పోస్టును 2000 మంది సోషల్ మీడియా యూజర్లు రీషేర్ చేశారని స్మితా సబర్వాల్ గుర్తు చేశారు. వారందరిపైన ఒకే రకమైన చర్య తీసుకుంటారు లేదా అనే అంశంపై స్పష్టత కోరానని చెప్పారు. ఇలా కాకుండా ఎంపిక చేసుకున్న వాళ్లను కొంతమందిని మాత్రమే విచారణకు పిలవడం అనేది ఆందోళనకరమని, చట్టం ముందు అందరూ సమానమేనని, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని స్మితా సబర్వాల్ అంటున్నారు. సెంట్రల్ యూనివర్సిటీ గచ్చిబౌలిలో 400 ఎకరాల అటవీ భూమిలో కొద్ది రోజుల కిందట ప్రభుత్వం చేపట్టిన చెట్ల నరికివేత వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. అక్కడ తలదాచుకుంటున్న వన్యప్రాణులు, పక్షులు ఆశ్రయాన్ని కోల్పోయాయంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.